ముచ్చట్లు రాజన్న ముచ్చట్లు మేనిఫెస్టో వాగ్దానాలు అయితే సుఖీ సభ్యులా చేస్తే చేసిన ఇట్లా జూమ్ చేయజా మరి ఈపీ మనం అవుతుంది ఇట్లా ఏం రాదన్నా ఇప్పుడు ప్లాన్ కోపం అవుతున్నావు దిన మంచిగా రోజు మాకేమో సుప్పెడతాడు గిలో ఇట్లా కోపం అవుతున్నావు అంటారే ఇప్పుడు యువ దగ్గరికి వచ్చినా అంటే మన నాగారానికి వచ్చిన రా దారూర్ మండలం వికారాబాద్ జిల్లా ఇక ఊరు చూస్తే పెద్దది ఇక ఏమంటారు అతి త్వరలో మండలి ఎట్టుకోవడం కూడా అవకాశం ఉన్నది ఊరు ఇక అందుకే ఈ ఊరికి వచ్చిన ఈడ మేడం పేరు వచ్చేసి సర్పంచ్ మేడం పేరు వచ్చేసి లక్ష్మి అన్న పేరు శ్రీనివాస్ ఇక మహిళా రిజర్వేషన్ అవడం వల్ల మేడం నిల్చోబెట్టి మంచి మేస్తాడు భారీ మేస్తాడు ఈ నాగారం ఫస్ట్ పుట్టినప్పటి నుండి ఇంత మెజార్టీ రావడం ఫస్ట్ టైం అంటే ఇక అందుకే మెజార్టీ మంచిగా వచ్చింది ఇంకా అవన్నీ తెలుసుకుందాం మరి ఇక వాగ్దానాలు అయితే బందోబస్తున్నాయి 12 వాగ్దానాలు ఉన్నాయి ఇవాళ ఎన్ని చేస్తారు ఏం కదా గతంలో అన్న కూడా 2 కిత్తల వాడేమో చేసినాడు ఇంకా ఆ కిత్తలు చేసిన కార్యక్రమాలు మరి ఈ కిత్తలు ఏం చేస్తారు ఏం కదా అవన్నీ తెలుసుకుందామండి ఇప్పుడు తమాషుంటే ముచ్చట్లు ఈ పిల్లగా గమనమాన్ పూజ మా సార్ మా మేడం అన్న నమస్తే నమస్తే బాగా తమాషున్నా కూడా అయిందా నాస్ట్ అయినా ఇక మీ ఊరికి వచ్చింది కానీ అలా సర్కిల్లో పెద్ద పోస్ట్ వేసారు ఇక ఆడ దిగంగా అడిగితే శ్రీనారాయణ ఏముందంటే పిల్లలు దొరకని వచ్చారు చక్కగా ఏమంటారు అది స్కూటీ మీద ఇక ముషడికి వచ్చిన మరి పెడదాం ముషెడదాం సురు చేద్దామా మీ గురించి నేను తెలుసుకుని వచ్చిన ఇక మా వ్యూవర్స్గా చెప్పాలి నేను చెప్పండి మేడం మీ గురించి. నమస్కారం సార్, నా పేరు లక్ష్మి, మా విలేజ్ నాగారం, దారూర్ మండల్, వికారాబాద్ జిల్లా. మహిళా రిజర్వేషన్ వచ్చినందుకు మేము ఈసారి పోటీ చేసినాం, భారీ మెజారిటీతో గెలిచినాము. మమ్మల్ని గెలిపించిన మా ఊరు ప్రజలకి, పెద్దవాళ్ళకి అందరికీ, గ్రామస్తులకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. రుణపడి ఉంటాము. చాలా మంచి మాట. ఈ రాజకీయ ప్రస్థానం ఎప్పుడు శురువు అయితే ఎందుకంటే అమ్మ కూడా రాజకీయం చేసిన తెలిసింది, అంటే గ్రామానికి సేవ చేసిన తెలిసింది. ఈ రాజకీయ ప్రస్థానం ఎట్లా శురువైంది, ఈ కథా కార్యక్రమాలు చెప్తాను అనుకుంటారు. చెప్తాను. మేము 2014లో ఫస్ట్ టైం మా అమ్మ వార్డు నెంబర్కి పోటీ చేసినాను. పోటీ చేసి అప్పుడు 110 ఓట్లతో భారీ మెజార్టీతో వార్డు నెంబర్తో గెలవడం జరిగింది మా అమ్మ. దాని వెంట 2018లో 19 మా వైపు వార్డు నెంబర్ ఆమె గిట్ట భారీ మెజార్టీతో గెలిచింది 6వ వార్డు నుంచి. అదేవిధంగా మా ఊళ్ళో ఉన్న పరిణామాలు బట్టి ఇప్పుడు మొన్న మా వైపు బీసీ మహిళకు రిజర్వేషన్ రావడం జరిగింది. ఆమెని నిలబెడదామని మా కాన్సెప్ట్. నేను ఓ సొసైటీ ఎంప్లాయీ అయినా మా ఊరికి ఏమన్నా సేవ చేద్దాం అనే కాన్సెప్ట్తో మా వైపు నిలబెట్టడం జరిగింది. గ్రామస్తులు గిట్ట మీ గతంలో చేసిన సేవ దృష్టిలో పెట్టుకొని వాళ్ళని సేను లక్ష్మి అయితే నాగారానికి ఏమన్నా సేవ చేస్తారు, మా ఊరు డెవలప్ చేస్తారనే కాన్సెప్ట్తో మమ్మల్ని గతంలో ఎప్పుడు లేని విధంగా 199 ఓట్లతో భారీ మెజార్టీతో గెలిపించడం జరిగింది. మా మీద నమ్మకం పెట్టి ఆ నమ్మకాన్ని బొమ్మ చేయకుండా మేము మేనిఫెస్టో ఓపెన్ చేయడం జరిగింది. ఎలక్షన్ టైంలో 12 హామీలతో మేనిఫెస్టో ఓపెన్ చేయడం జరిగింది. మేము గెలిచిన ఫస్ట్ డేనే ఫస్ట్ హామీ అమలు చేయడం జరిగింది. తమాషా మాట్లాడుతున్నారు. మరి రాజకీయ ప్రస్థానం మొట్టమొదటిగా ఏ పార్టీలో శురువైంది? ఇక రాజకీయ ప్రస్థానం అంటే ఫస్ట్ మా గురువు గారు అయినటువంటి జేతుపల్లి హనుమంతరెడ్డి సార్ గారు ఆయన అడుగుజాడలో మేము నడవడం జరిగింది. ఫస్ట్ టీఆర్ఎస్లో గతంలో 10 ఏళ్ల కింద ఉండే, దాని వెంట పరిణామాలు బట్టి కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది. ప్రసాదన్న సమక్షంలో మేము పార్టీలోకి రావడం జరిగింది. ఆయన మా మీద నమ్మకంతో మొన్న టికెట్ ఇవ్వడం జరిగింది మాకు కాంగ్రెస్ పార్టీ. అంటే దారుల రాస్తారు ఒకరు, రైలు ఒకరు, ఇవన్నీ ఏమైనా పాల్గొన్నావా? అప్పుడు నేను ప్రత్యక్షంగా పాల్గొనలేను, పరోక్షంగా దగ్గర సపోర్ట్ చేసిన. ఎంత చదువుకున్నావా? చదువు నేను ఇంటర్ వరకు చదువు. మేడం ఎస్ఎస్సి కంప్లీట్. అయితే మరి షాది ఎప్పుడు చేసుకున్నాయి? షాది 2012 అంటే ప్రేమించి చేసుకున్నారు. పెద్దలు అనుకున్నాం.
మా మేడం వాళ్ళది జైరాబాద్ జైరాబాద్ మండలం శేఖాపూర్ విలేజ్. ఇంచుమించు 70 కిలోమీటర్లు తెలుసు శేఖాపూర్. శేఖాపూర్ మంచి మంది తెలుసు అక్కడ అంతా తిరుగుతాయి ఇక తెలంగాణ మొత్తం తిరుగుతా అక్కడ కూడా గుర్తుపడతాను. అయితే మరి ఎట్టకేళ్ళకి ఆ మేడంని సర్పంచ్ పోటీ చేయడానికి బయటకు తీసేది. ఇంకా ఆ సమయంలో మీరు ఇంటికి వెళ్ళి ప్రచారం చేస్తారే అన్న ప్రజల దగ్గరికి. ఏ సమస్యలు చెప్తారు మరి? మీరు 12 వాగ్దానాలు ఇచ్చారు, వాటి గురించి అర్థమయ్యేటట్టు నాకు గురించి చెప్తారు. మేము ఊళ్ళో పోయి ప్రచారం చేసే టైంలో ప్రజలు డ్రైనేజ్ కానీ మోరీలు కానీ నీళ్లు కానీ ఆ వార్డులలో విద్యుత్ వెలుగుకు సంబంధించి ఇంకా అక్కడ ఉన్న సిచ్యువేషన్ వాళ్ళు మా దృష్టికి తేవడం జరిగింది. మన సర్పంచ్ మేడం దృష్టికి, మా దృష్టికి. ఇప్పుడు మేము అవి ఏ గల్లీలు ఏమేమి సమస్యలు ఉన్నాయో అవి ఖచ్చితంగా సగం చేసినాం ఇప్పటికే ఊళ్ళో. ఇంకా సగం వచ్చే 100% అమలు అయ్యేటట్టు చూస్తున్నాము. ఇంకోటి మా కాన్సెప్ట్ ఏంటంటే ధారూర్ మండల్లో నాగారం విలేజ్ అనేది డిస్టిక్లో ఫస్ట్ అవార్డు తేవాలని మా కాన్సెప్ట్. స్టార్టింగ్ నుంచి అదే కాన్సెప్ట్తో మేము రాజకీయంలోకి వచ్చినాం. ఊరికేమన్నా సేవ చేద్దాం, ఊళ్ళో వాళ్ళని వ్యక్తులు ఇంత సేవ చేసిపోయారనే ఆలోచనతో మేము రాజకీయంగా ప్రత్యక్షంగా దిగడం జరిగింది. మేనిఫెస్టో గురించి చెప్తారు బాగానే ఇచ్చిన వాగ్దానాలు అయితే. ఇప్పుడు రాజన్న మా గ్రామంలో చెప్పిన ప్రజల సమస్యలే కాకుండా మేము కూడా కొన్ని చేయాలని మేము మేనిఫెస్టో ఇచ్చినాము ఎలక్షన్ల టైంలో. అదే ఆ మేనిఫెస్టో 12 ఉన్నాయి సార్. అవి చెప్తా. ఫస్ట్ ఆడబిడ్డ పుడితే 3016 రూపాయలు. తర్వాత ఎవరైనా చనిపోతే దహన సంస్కారాలకు 3000 రూపాయలు. 5,000 ఇస్తున్నాం సార్. 2,000 కలిపి 5,000 ఇస్తున్నాం. మళ్ళీ ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలకి బుక్స్ జూన్లో ఉచితంగా నోట్ బుక్స్ ఇస్తాం. హిందూ శ్మశాన వాటికకు ఫెన్సింగ్ ఏర్పాటు చేయడం మరియు సీసీ రోడ్డు నిర్మాణం. మైనారిటీ శ్మశాన వాటికకు ఫెన్సింగ్ ఏర్పాటు చేయడం మరియు సీసీ రోడ్డు. ద్విచక్ర వాహనాలు కలిగిన యువతకు ఉచిత హెల్మెట్ పంపిణీ. శ్రీరామనవమికి అన్నదాన కార్యక్రమానికి 40,000 రూపాయలు. మళ్ళీ రంజాన్ ఇఫ్తార్ విందుకి 25,000 రూపాయలు అమలు చేసినాం. అది మళ్ళీ స్పీకర్ అన్న గారి సహకారంతో గ్రామంలో సీసీ రోడ్డు నిర్మాణం, అండర్ డ్రైనేజ్ నిర్మాణం మరియు నిరుపేదలకు సమక్షంలో కూర్చొని డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరు చేయడం ఇది ఆలోచన సార్. మరి అందరికీ సహకారంతో గ్రామంలో హనుమాన్ మందిర్ నిర్మాణం. మా దగ్గర కొద్దిగా చిన్న ఉంది సార్, కొద్దిగా పెద్దగా మంచిగా కట్టిద్దామని ఆలోచన. గతంలో గ్రామ అభివృద్ధిలో మా పాత్ర ఎంతో మీ అందరికీ తెలుసు. శ్రీరామ మందిర్లో ఖాళీ స్థలంలో కళ్యాణ మండపం కట్టాల సమక్షంలో అందరితో ఆలోచన చేసి రాష్ట్రం ఏవైతే మన ఊరికి ఉపయోగపడతాయి, ఏవైతే ఇదైతే అన్నట్టు ఆలోచన చేసి ఇది మేనిఫెస్టో పెట్టినాం. ఈ 12 హామీలు అన్న ఇప్పుడు 6 హామీలు ఫస్ట్ 10 లక్షలు ఎనర్జీ చేసి వచ్చింది. మళ్ళీ నిన్న పోయి 20 లక్షలు తెచ్చింది. పోస్టింగ్ లోపల ఉన్నది. మా అంటే ప్రసాదన్న సహకారం ఉంది, అండదండలు ఉన్నాయి. ఊరిని డెవలప్ చేసి చూపిస్తాను అంతే. ఇక ఒకటే మాట ఒక మాట్లాడుతుంది ఖరా చెప్పాలి. ఇక ఒకటి ఎందుకంటే ఈ ఎలక్షన్ అలా జోరుగా పైసలు వచ్చారు, మస్తు ఖర్చు చేసిన ఒకరొకరు పైసలు అయితే ఊళ్ళలో. అంటే నేను చూడలేను, విన్నా ఇట్లా మా అక్కడికి చెప్పేది విన్నాను. మన ఊళ్ళో ఎంత వచ్చిందని ఖర్చు మరి అన్న. ఇప్పుడు నాగారం గ్రామస్తులు మాది ఏమనేది తెలుసు, వాళ్ళకి మా సేవ అనేది ఏమనేది తెలుసు. మేము నిలవడం అంటే వాళ్ళు ప్రత్యక్షంగా వచ్చి ₹1 ఇస్తామంటే తీసుకోకుండా రూపాయి లేకుండా మేము గెలిచినాం. ఛాయపాని ఖర్చులు అంతేగాని ₹1 లేకుండా గెలిచినాం అన్న మేము. ఏది ఒకటికి టిప్పేదే మనం మేము, ఏం ఒకటి టిప్పేలే, ఓన్లీ ఛాయపాని అంతే, ఏం లేకుండా గెలిచినాం.
మా మీద నమ్మకంతో గ్రామస్తులకు మేము ఈ గతంలో చేసిన సేవకు మా మీద నమ్మకానికి గెలిపించిన. మరి గతంలో మీరు 2 గీతాలు వార్డు మెంబర్ చేశారు. మరి ఇప్పుడు సమయంలో చేసిన కార్యక్రమాలు గీ గీతాలు కూడా మరి ఏమో పనులు సులువైన ఏంటి 4 కూర్చొని మంచిగా నీళ్ళకి అర్థమని చెప్తే బాగుంది. తప్పకుండా గతంలో మా అమ్మ వార్డు నెంబర్ పడ్డప్పుడు మా గల్లీలో స్తంభాలు లేకుండే, నీళ్లు లేకుండే, కలెక్షన్ లేకుండే, మేము మా పొద్దు ఉన్న మా గల్లీలో సమస్యలు చూసి సొంతంగా స్తంభాలకు కానీ, నీళ్ళకు కానీ, పైప్ లైన్ కానీ, ఇంకా గల్లీలో ఉన్న సమస్యలు ప్రత్యక్షంగా మేము సొంత డబ్బులతో మేము చేసి చూపించినాము. అదేవిధంగా మా మేడం వార్డు నెంబర్ ఉన్నప్పుడు గిట్ట సేమ్ సిచ్యువేషన్. అయితే మేము ముదరాజు కుటుంబానికి చెందిన వాళ్ళము. మాకు చేపలు పట్టుకుంటాము. నేను గతంలో 3 సార్లు మా చెరువు వేలంపాటలో తీసుకోవడం జరిగింది. నా కాన్సెప్ట్ ఒకటే, నేను పేద కుటుంబం నుంచి చిన్నప్పటి నుంచి వచ్చిన కాబట్టి పేదలకు ఏదైనా సేవ చేయాలి అనే కాన్సెప్ట్తో మా కట్టమైసమ్మ గుడి శిల ఉండే, నేను నా సొంత డబ్బులతోని గుడి నిర్మాణం చేసి పెద్ద ఎత్తున గ్రామస్తులకు మొత్తం అన్నదానం చేయడం జరిగింది. ఇలాంటివి చాలా ఉన్నాయి నేను చేసిన సేవలు. కాబట్టి మేము ఇప్పుడు గిట మేము ఈ సేవలు గతంలో చేసిన సేవలు కాకుండా ఇప్పుడు గిట చాలా చేస్తున్నాము, ఇంకా చేస్తామన్నా. సంక్షేమ పథకాల గురించి ఈ కింద మన పెద్దమనిషి రేవంత్ సార్ రూపొచ్చిన సంక్షేమ పథకం గురించి తేడా చెప్తాము. తేడా అంటే సార్ ఇంతకుముందు 10 ఏళ్ళు వేరే ఉండే, కొంచెం అప్పులు అట్లా చేసిపోయింది కేసీఆర్ సార్. ఇప్పుడు ఏమంటే కొద్దిగా రేవంత్ రెడ్డి సార్ డెవలప్ చేయడానికి చేస్తుండు కూడా కొన్ని. అట్లే ఫ్రీ బస్సు మహిళలకి, గ్యాస్, కరెంటు, ఫ్రీ కరెంటు, ఇలా కొన్ని సంక్షేమ పథకాలు జరిగినాయి. మిగిలినవి కూడా సార్ ఎట్లయినా హామీ ఇచ్చి నెరవేరుస్తారు. ఇప్పటికైతే బాగానే ఉంది సార్, ఇట్లే చేస్తే మంచిగా ఉంటుంది. ఇంతకుముందు కంటే ఇప్పుడు కొంచెం గతం కొద్దీ ఇప్పుడు మా రేవంత్ రెడ్డి సార్ వచ్చినప్పటి నుంచి అన్ని విషయాలు మహిళలకు కానీ, ఇంకో ఏమంటాం మన రేషన్ కార్డులు కానీ గతంలో 10 ఏళ్ళ నుంచి రేషన్ కార్డు అప్లై చేస్తే రాకపోతుండే, ఇప్పుడు ప్రతి ఒక్క ఇంటికి రేషన్ కార్డు అమలు వస్తున్నాయి. కాబట్టి గతంలో అప్పులు చేసినందుకు కొన్ని హామీలు ఇంకా అమలు అవ్వట్లేదు. ముందు మన గ్రామంలో చేస్తున్న కార్యక్రమం అన్న రాజన్న మాకు గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో మా విలేజ్ సంబంధించి మన్నెకుచ్చెల ప్రాజెక్ట్ అని పెద్ద ప్రాజెక్ట్ అది. ఇక్కడ ఈ ప్రాజెక్ట్ అయితే ఇంచుమించు ఒక 20-25 విలేజ్లకు సాగునీళ్ళు, తాగునీళ్ళు వచ్చే అవకాశం ఉంది. అది ఇంతకుముందు అమలైంది, శాంక్షన్ అయింది. అది లాస్ట్ మూమెంట్లో అది క్యాన్సిల్ అయింది. ఇప్పుడు మేము మా స్పీకర్ సార్ దయ వలన అది అయితే మాకు ఈ దారం మండలంలో నాగారం విలేజ్కు పెద్ద వరం అని మేము భావిస్తున్నాము. మా సార్ అది అమలు చేస్తే, అదేవిధంగా మా విలేజ్ దారం మండలం పెద్ద విలేజ్ కాబట్టి మండలం అయితే మన స్పీకర్ సార్ మనకు ప్రచారం టైంలో మాకు కొంచెం హామీ ఇచ్చిండు. మా సార్ ఏ హామీ అంటే నాగారాన్ని మండల్ చేస్తా అని హామీ ఇచ్చిండు. ఆయన నాగారాన్ని మండల్ చేస్తే ఆయనకు ఎల్లకాలం ఈ గ్రామ ప్రజలం కాబట్టి చుట్టుపక్కల 16 విలేజ్ వాళ్ళు ఆయన రుణపడి ఉంటాం. అదేవిధంగా మాకు సాగునీళ్ళు కానీ, తాగునీళ్ళు కానీ, డ్రైనేజ్ కానీ, మోరీలు కానీ అన్నీ మేము డెవలప్ చేసుకుంటున్నాం మా సార్ దయ వలన. ఇంకా ముంగలు ఏ విషయం ఉన్నా కానీ మేము సార్ దృష్టికి తీసుకుపోతాం. ఆయన గిట్ట సానుకూలంగా మేము పోయి అడిగిన వెంటనే మాకు చేసుకోండి అనే కాన్సెప్ట్తో సార్ ఉన్నారు. ఆయన గిట్ట ప్రత్యేకమైన ధన్యవాదాలు. చెల్లిస్తాయి